పార్టీలో కాలం కలిసి రాక పార్టీ మారాల్సి వచ్చింది. కొత్త చోట ఆయన చిత్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోందట. ఆయన రాజకీయ శిష్యుడే అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన చేరిక ఆ అధ్యక్షుడికి నచ్చడం లేదట. దాంతో ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి అంటారు చూడండి, అలా తయారైందట మాజీ మంత్రి పరిస్థితి. ఇంతకీ ఆ గురు శిష్యులెవరో, ఆ కథ ఏంటో మీరే చూడండి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్కి, తర్వాత వైసీపీకి పెద్ద దిక్కుగా చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు. ఒంగోలు నుంచి 5 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయిన ఆయన ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన రెండుగా చీలిపోయింది. బాలినేని లాంటి సీనియర్ చేరిక జిల్లా జన సైనికుల్లో ఉత్సాహం నింపుతున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్కు ఆయన చేరిక మింగుడు పడడం లేదట. ఆ క్రమంలో జిల్లా జనసేన రియాజ్ వర్గం యాంటీ రియాజ్ వర్గంగా చీలిపోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా ఖాతా తెరవలేదు. అసలు ఆ పార్టీకి మొన్నటి వరకు జిల్లాలో ప్రజాబలం ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేరనే చెప్పాలి. అయితే కాంగ్రెస్, వైసీపీల్లో మంత్రిగా పనిచేసి జిల్లా వ్యాప్తంగా సొంత అనుచరగణం ఉన్న బాలినేని చేరికతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆయన చేరికతో జనసేన బలోపేతమవుతుందని అందరూ భావించారు. అయితే బాలినేని చేరికతో జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ అనుకూల వర్గం వ్యతిరేక వర్గంగా తయారయ్యాయి. జిల్లా అధ్యక్షుడు రియాజ్ మీద పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రియాజ్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి చెప్పుకోతగ్గ ఒక్క ప్రజాప్రతినిధి లేరు. గత స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒక్క ఒంగోలు నగరంలో మాత్రం ఒకే ఒక్క కార్పొరేటర్ గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచారు. ఇక ఎక్కడా జనసేన పార్టీ సింబల్తో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రకాశం జిల్లాలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని చేరడంతో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరికను జిల్లా అధ్యక్షుడు రియాజ్ వ్యతిరేకిస్తున్నారు. పైకి మాత్రం బాలినేని చేరికను స్వాగతిస్తున్నామంటున్నా బాలినేని, రియాజ్ వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడల్లా రెండు వర్గాలు పరస్పరం దుమ్మెత్తు పోసుకుంటున్నాయి. జిల్లాలో జనసేన పార్టీని రియాజ్ నాశనం చేస్తున్నారని మరికొంతమంది మీడియా సమావేశం పెట్టి విమర్శించారు. ఆ క్రమంలో రియాజ్ వ్యతిరేక వర్గం బాలినేని చెంతకు చేరింది. రియాజ్ మాత్రం బాలినేని విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఎంత సీనియర్ నాయకుడైనా, మాజీ మంత్రి అయినా తాను జిల్లా అధ్యక్షుడినని, బాలినేని తనను వచ్చి కలవాలని అంటున్నారట. మరోవైపు బాలినేని పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తున్నారు. రియాజ్ కామెంట్స్ను తేలిగ్గా తీసుకుంటూ త్వరలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మారుతున్నారని తన వారితో ప్రచారం చేయిస్తున్నారట. ఇక ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ మధ్య బాలినేని జనసేనలో చేరిక సందర్భంగా ఒంగోలులో ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలను రియాజ్, దామచర్ల అనుచరులు చింపేశారు. బాలినేని జనసేన పార్టీలో చేరకుండా రియాజ్తో కలిసి దామచర్ల ప్రయత్నించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే బాలినేనిని పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీలో చేర్చుకోవడం రియాజ్కు, దామచర్లకి మింగుడు పడడం లేదట. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒంగోలులో జరిగే ప్రతి కార్యక్రమంలో దామచర్ల వెన్నంటే ఉంటున్నారని రియాజ్. ఇప్పుడు బాలినేని జనసేనలోకి రావడంతో రియాజ్ దూకుడుకు కళ్లెం వేసినట్లయింది. బాలినేనికి త్వరలో జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు. అదే జరిగితే ఇప్పటివరకు బాలినేని మీద ఫైట్ చేసిన రియాజ్ పరిస్థితి ఏంటన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జనసేనలో బాలినేనికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారన్న ప్రచారంతో రియాజ్ వర్గంలో అలజడి మొదలైందట. అయితే బాలినేని విషయంలో ఎక్కడా తగ్గొద్దని రియాజ్కి దామచర్ల చెప్తున్నారట. జనసేనలో జాయిన్ అయిన బాలినేని అవినీతి అక్రమాలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని దామచర్ల, రియాజ్ అంటున్నారట.
ఒకప్పుడు యూత్ కాంగ్రెస్లో బాలినేని అనుచరునిగా ఉన్న రియాజ్ 1999, 2004 ఎన్నికల టైంలో బాలినేని కోసం పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఆశించిన రియాజ్కు అది దక్కలేదు. దాంతో హర్ట్ అయిన రియాజ్ అప్పటి నుంచి బాలినేనితో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారట. అప్పటి సంగతులు ఇంకా గుర్తుపెట్టుకుని రాజకీయ గురువు మీద ఇలా రాజకీయ యుద్ధం మొదలు పెడతారని ఊహించలేదంటున్నారు బాలినేని అనుచరులు. మొత్తానికి ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం అలా నడిచిపోతోంది.